Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు అంబటి థ్యాంక్స్. ఎందుకంటే ఏపీ రాజకీయాలలో ఎప్పుడు ఎవరేం చేస్తారో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నవారు కలిసి దర్శనమిస్తుంటారు. అలాగే ప్రాణ స్నేహితుల్లా కనిపించిన వారు ప్రత్యర్థులుగా మారిపోతుంటారు. రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శలు గుప్పించిన వారు తిరిగి స్నేహితుల్లా మారిపోయి అన్నీ మర్చిపోతుంటారు. గతంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డి వంటి ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఫీల్ అయ్యే పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్ చెప్పారు. దీని వెనుక పెద్ద రీజనే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని సందర్శించారు. ఇది మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అన్నారు. ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ఇలా 3 విభాగాలలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేసిన విధానం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి కావలసిన విద్యుత్ అవసరాలలో 3వ వంతు తీర్చవచ్చునని తెలిపారు. ఈ మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50,000 మంది వరకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. ఇంతకీ ఈ గ్రీన్ కో సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశారని, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారని కూటమి పార్టీలు నిత్యం తిట్టిపోసే జగన్ హయాంలోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ కో సంస్థే కర్నూలు జిల్లాలో ఓ భారీ ప్రాజెక్టు పెట్టేందుకు సిద్ధమైంది. వైసీపీ నేత చలమలశెట్టి సునీల్కు చెందిన సంస్థే ఇది. దీంతో ఇప్పుడు వైసీపీ నేత పెట్టిన, వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన గ్రీన్ కో సంస్థను ప్రశంసించినట్లయింది. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదని, ఉన్నవి పోయాయని ప్రచారం చేస్తున్న సమయంలో జగన్ గారు తీసుకువచ్చిన గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు అంటూ అంబటి రాంబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. తద్వారా కూటమి సర్కార్ గతంలో చేసిన విమర్శలు, ఇప్పుడు పవన్ యూటర్న్ తీసుకున్న తీరును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.